వ్యాప్తంగా ఉన్న బహుజనులంతా రోడ్ల మీదకి వచ్చి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎండగడుతూ రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి మాకు దాపురించిందంటే ఈ పరిస్థితి కారణం ఏలుతున్నటువంటి పార్టీలేనని ప్రభుత్వాలేనని ఈ సభాముఖంగా మేము విన్నవిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అనౌన్స్ చేసి ఎండ ముంచిందో అదే పద్ధతిలో మాకు దొంగ చట్టాలు తెచ్చి నల్ల చట్టాలు తెచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితేనేమి, జీవో నంబర్ 29 అయితేనేమి మా మెడల మీద ఒక కత్తులుగా తయారు చేసి బీసీల మెడలు మోస్తూ ఉన్నాయని ఈ ధర్నా సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాం. సోదరులారా, ఇకనైనా మనం నడువు కట్టాల్సిందే, మేలుకోవాల్సిందే. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా వెనక్కి తగ్గడానికి వాళ్ళే డిక్లరేషన్ ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇచ్చి వాళ్ళే రెడ్డిలతోటి ఉల్టా కేసులు వేయించి దీన్ని సుప్రీంకోర్టు వరకు లాక్కెళ్ళి కోర్టులలో ఎట్లాగో మాకు న్యాయం జరగదని అన్ని విషయాలు తెలుసుకొని బీసీలను నిండబుస్తూ ఉన్నారు. మేము టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మా స్టేట్ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో, స్టేట్ నాయకత్వంలో, జిల్లా నాయకత్వంలో, వరంగల్ జిల్లా కన్వీనర్గా నేను పెండల సంపత్ పటేల్ వరంగల్ జిల్లా కన్వీనర్గా ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఇది ఇక్కడితోనే ముగింపు కాదు, ఆరంభం మాత్రమే. బీసీలము 60% ఉన్న బీసీలకు మేమెంతో మాకంత వాటా దక్కేదాకా మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను.